రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 ఏడాదికి సంబంధించి వార్షిక నేర నివేదిక విడుదల చేశారు. కమిషనర్ సుధీర్ బాబు గణాంకాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి నేరాల నమోదు సంఖ్య పెరిగినప్పటికీ సైబర్ నేరాలు తగ్గడం, నేరస్తులకు శిక్ష పడడం పెరిగింది. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియాపై రాచకొండ పోలీసులు ఈ ఏడాది ఉక్కుపాదం మోపారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల వివరాలను వివరిస్తూ సిపి సుధీర్ బాబు వార్షిక నివేదికను విడుదల చేశారు. ఇండియాలోనే అతిపెద్ద కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్. ఈ కమిషనరేట్ పరిధిలో 2024లో 28,626 కేసులు నమోదు కాగా 2025లో ఆ సంఖ్య 33,040కి చేరింది. అంటే సుమారు 15.4% కేసుల నమోదు పెరిగింది. అయితే కేసులు పెరగడం అంటే నేరాలు పెరగడం మాత్రమే కాదని, ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని సిపి సుధీర్ బాబు అన్నారు. మొత్తం కేసులు 33,040 నమోదవగా 21,056 అంటే 78% పరిష్కరించామన్నారు. అందులో శిక్షలు పడిన శాతం 74%. మొత్తం నాన్ బెయిలబుల్ వారెంట్లు 4,121 అమలు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. వాళ్ళు మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తూ మేము చేస్తున్న ఇనిషియేటివ్స్ని చాలా ఇన్వాల్వ్ అయ్యి మనకు సపోర్ట్ చేస్తూ ఒక కాంప్రహెన్సివ్ పోలీసింగ్ ఇనిషియేటివ్ ఉన్నాం కాబట్టి వీ కుడ్ అచీవ్ బెటర్ రిజల్ట్స్. Last year, this year, total 26,852 cases are reported. In that, 21,056 cases have been disposed of. That means 78% of cases have been cleared. They're disposed of. The investigation is completed. The justice is rendered to the victims. 26,852 కేసులు రిపోర్ట్ అయితే దాంట్లో 21,056 కేసులను మేము ఆల్రెడీ డిస్పోజ్ ఆఫ్ చేశాము. దాంట్లో 78% డిస్పోజల్ రేట్ మనం అచీవ్ చేయగలిగాం. మహిళల భద్రతకు పెద్దపీట వేసిన రాచకొండ పోలీసులు అత్యాచారాలు, గృహహింస వంటి కేసులను తగ్గించగలిగారు. కాకపోతే చట్టపరమైన కారణాలతో పోక్సో ఇంకా కిడ్నాప్ కేసుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. మైనర్లు ఇష్టపూర్వకంగా వెళ్లిపోయినా కిడ్నాప్ కింద నమోదు చేయాల్సి రావటం వల్లే ఈ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన పోక్సో కేసులు పెరగడంపై ఆందోళన ఉంది. ప్రేమ వ్యవహారాలతో మైనర్లు వెళ్లిపోవటాన్ని కిడ్నాప్గా నమోదు చేస్తుండటం, స్నాచింగ్స్ని దోపిడీలుగా రిజిస్టర్ చేయడంతో ఆ కేసులు పెరిగాయి. కమిషనరేట్లో 326 కేసులు నమోదు కాగా వీటిలో 184 కేసుల్లో స్నేహితులు, 37 కేసుల్లో కుటుంబీకులు, 35 కేసుల్లో ఇరుగు పొరుగు వారు నిందితులుగా ఉన్నారు. ఇంకా 70 కేసుల్లో ఇతరులు నిందితులను గుర్తించగా మిగతా 4 కేసులు తప్పుడు ఫిర్యాదుగా తేలాయని సిపి సుధీర్ బాబు అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళలపై నేరాల్లో 4% పెరిగింది. మొత్తం పోక్సో కేసులు 1,224 నమోదయ్యాయి. మొత్తం హత్య కేసులు 73 నమోదయ్యాయి. 579 మంది కిడ్నాప్కి గురయ్యారని సిపి అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ స్మైల్ ద్వారా 3,550 మంది పిల్లలను రెస్క్యూ చేయగలిగామని సిపి అన్నారు. ఏదైనా నేరంపై సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఆ ప్రాంతానికి చేరుకునే సమయాన్ని రెస్పాన్స్ టైం అంటారు. రాచకొండ పోలీసుల సరాసరి సమయం 6 నిమిషాల 53 సెకండ్లుగా నమోదైంది. ఇలా ఏ కోణంలోనూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో రాచకొండ కమిషనరేట్ నిలిచింది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందికి వచ్చే వివిధ నేరాల బారిన పడిన 65 మంది బాధితులకు పోలీసులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పించారు. వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన యాక్సిడెంట్ అనాలిసిస్ అండ్ ప్రివెన్షన్ టీం అధ్యయనంతో ఈ ఏడాది 103 పాక్స్ స్పాట్స్ని గుర్తించారు. అక్కడ పరిస్థితులను చక్కదిద్దే చర్యల కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గింది. ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు పెరగటం పోలీసులకు సవాల్గా మారిందని సిపి అన్నారు. ఇక డ్రగ్స్ నిర్మూలనలో రాచకొండ పోలీసులు రికార్డు సృష్టించారు. ఈ ఏడాది ఏకంగా 20 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఈ విభాగం గణాంకాలు చూస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద 256 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ కేసుల్లో మొత్తం 668 మంది అరెస్ట్ అయ్యారు. తెలంగాణకు చెందిన నిందితులు 495 కాగా ఇతర రాష్ట్రాల నుంచి 172 మంది, విదేశీ నిందితుడిని ఒకరిని అరెస్ట్ చేశామన్నారు. క్విక్ రెస్పాన్స్లో 2,44,849 కాల్స్ మనం రిసీవ్ చేసుకున్నాం ఈ ఇయర్లో. సోఫర్ 2,44,849 కాల్స్ రిసీవ్ చేసుకున్నాం. అంటే మనము ఈ ఎవ్రీ 1 కాల్ ఇన్ 2 minutes టైంలో తీసుకున్నాం. 2 minutes టైంలో ఒక కాల్ వచ్చింది. దీని రెస్పాన్స్ టైం 6.53 minutesలో, అంటే 6 నిమిషాల 53 సెకండ్లలో ఇవన్నిటికీ యావరేజ్ రెస్పాన్స్ టైం ఇచ్చాం. దిస్ ఆల్సో వీఆర్ టాపింగ్ ఇన్ ద స్టేట్. వేరే అన్ని యూనిట్లో చూస్తే
క్విక్ రెస్పాన్స్లో మన డయల్ 100 కాల్స్కి రెస్పాన్స్ అయినటువంటి కమిషనరేట్ మన రాచకొండ కమిషనరేట్. ఈ నిందితుల వద్ద నుంచి మొత్తం గంజాయి 2090 కిలోలు, గంజాయి చాక్లెట్లు 34 కిలోలు పట్టుకున్నారు. ఇంకా MDMA 216 గ్రాములు, ఓపియం 10 కిలోలు, హెరాయిన్ 240 గ్రాములు, పప్పిస్ట్రా 35 కిలోలు, చార్స్ 100 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని, ఇక రానున్న రోజుల్లో చర్యలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 1 lakh రూపీస్ మనము ఈ కౌంటర్ బాండ్ ఉన్నటువంటి వర్త్ ఉన్నటువంటి వీటిని సీజ్ చేయడం జరిగింది. 495 అక్యూజ్ మనం అరెస్ట్ చేశాం. వీళ్ళు మన దగ్గరే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా 322 మంది తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం. అలానే అదర్ స్టేట్స్ నుంచి 172 మందిని మనం తీసుకున్నాం. అదర్ కంట్రీ నుంచి కూడా ఒక అక్యూజ్ మనం ఇందులో అరెస్ట్ చేసి వీళ్ళపైన షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వీ హావ్ ఓపెన్ 227 NDPS suspect sheets. మన రాచకొండ కమిషనర్ టీమ్స్లో వీ హావ్ ఓపెన్ సో మెనీ సస్పెక్ట్ షీట్స్ so that there will be continuous monitoring over their activities and they will not enter our area, and then our area is free from to that extent free from the drug abuse and all. ఆన్లైన్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని సిపి మరోసారి తేల్చి చెప్పారు. మొత్తం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గేమింగ్ యాక్ట్ కింద 227 కేసులు బుక్ అయ్యాయి. 1472 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 1204 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. 39 బైకులు, 14 కార్లు స్వాధీనం. గేమింగ్ కేసులో 69,24,395 రూపాయల నగదు సీజ్ చేశామని సిపి అన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. చాలామంది బెట్టింగ్కు బానిసలై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశామన్నారు. కొన్ని కుటుంబాలు రోడ్డుపైన పడటం కూడా చూశాం. కాబట్టి ఇకపై ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదని, బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వాళ్లను కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి విచారిస్తున్న నేపథ్యంలో ఎవరూ కూడా బెట్టింగ్స్కి బానిస కావద్దని సిపి విజ్ఞప్తి చేశారు. అక్రమంగా ఇసుక తరలింపుపైన కూడా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు సిపి సుధీర్ బాబు. అక్రమ ఇసుక తరలింపుపై 608 కేసులు నమోదు కాగా 789 మందిని అరెస్టు చేశామన్నారు. 18,706 టన్నుల ఇసుక స్వాధీనం, 38 లారీలు, 254 ట్రాక్టర్లు, 33 మినీ వ్యాన్లు సీజ్ చేశామన్నారు. ఇసుక కేసులో 2,99,64,150 రూపాయల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం అక్రమ రవాణా కేసులో ఎక్సైజ్ చట్టం కింద 656 కేసులు నమోదు చేశామని అన్నారు. ఈ కేసులో 689 మంది నిందితులు అరెస్టు కాగా వారి నుంచి 6,824 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామని సిపి అన్నారు. NBW ఫ్రీ కమిషనరేట్ మనం ఈ సంవత్సరం NBW ఫ్రీ కమిషనరేట్గా రాచకొండను తీర్చిదిద్దాం. దాంట్లో 4,121 NBWs మనం ఎక్స్క్యూట్ చేయడం జరిగింది. విత్ దిస్ ది 0 NBW ఉన్నటువంటి కమిషనరేట్గా మనము గుర్తించడం జరిగింది. వీ హ్యావ్ సెక్యూర్డ్ 31 లైవ్ కన్విక్షన్స్ అగేన్స్ట్ 55 అక్యూజ్డ్. 55 మంది నేరస్తులకు పైన 31 లైవ్ కన్విక్షన్స్ సాధించడం జరిగింది. This is the first in the state, maybe one of the best in the country also, because we have to get the information from other states also. But we topped the state with 31 live convictions. Generally, whatever happens in Telangana is a trend setter for all others, and it's the best results would come here. Years imprisonments in 12 cases. 17 accused were convicted in one case of Adaguduru police station in an SC/ST Act case. 17 accused in one case. Generally, you see in a SC/ST Act case, you don't see much conviction. అటువంటి దాంట్లో 17 మంది అక్యూజ్ని అందులో లైవ్ కన్విక్షన్ వచ్చే విధంగా మన అధికారులు కష్టపడి ప్రాసిక్యూషన్ విధంలో మన అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ప్రజెంట్ చేసి 14,507 FIR కేసెస్ అండ్ 44,742 ఈ-పెట్టి కేసెస్ని లోక్ అదాలత్ ద్వారా డిస్పోజ్ చేయగలిగాం. ఈ ఏడాది మొత్తం 4,121 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేయబడి 0 నాన్ బెయిలబుల్ కమిషనరేట్గా గుర్తింపు సాధించింది. 31 మందికి జీవిత ఖైదు శిక్షలు సాధించి తెలంగాణ రాష్ట్రంలో రాచకొండ కమిషనరేట్ మొదటి స్థానంలో నిలిచింది. 12 కేసుల్లో 20 సంవత్సరాల జైలు శిక్షలను సాధించింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక సంచలనాత్మక హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించబడింది. లోక్ అదాలతుల ద్వారా 14,507 FIR కేసులు, 44,742 ఈ-పెట్టి కేసులను పరిష్కరించింది. చట్ట ఉల్లంఘనల కారణంగా 8 నేర కార్యాలయాలు మూసివేయబడ్డాయి. సైబర్ నేరాల విషయంలో అవగాహన పెరగటం వల్ల కేసులు 19% తగ్గుముఖం పట్టాయి. బాధితులకు సంబంధించి 40 కోట్ల రూపాయలను రీఫండ్ చేయగలిగామని సిపి అన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య, మరణాల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య 8% పెరిగింది. హైస్పీడ్ కారిడార్ అయిన ఓఆర్ఆర్పై ప్రమాదాలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో ఈ ఏడాది 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు పోలీసులు భారీగా జరిమానాలు, కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను యాక్సిడెంట్ ప్రోన్ జోన్గా గుర్తించి అక్కడ సైన్ బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు, సరైన వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టారు. స్కూళ్లు, కాలేజీలు, జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ నిబంధనలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతి వేగమే మెజారిటీ ప్రమాదాలకు కారణమని సిపి సుధీర్ బాబు తెలిపారు. 2026లో రోడ్డు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా మరింత కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి మహిళా అధికారులచే పెట్రోలింగ్ నిర్వహించడానికి వీక్యూటీ, ఏఏపీటీ, సైకిల్ పెట్రోలింగ్ని నిరంతరం అమలు చేయటం ప్రజల విశ్వాసాన్ని గణనీయంగా బలోపేతం చేశామన్నారు సిపి. 2848 సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సిస్టంలో అనుసంధానం చేశామన్నారు. ఈ ఏడాది మొత్తం ప్రతి నెల కమిషనరేట్లో 7 క్రియాత్మక విభాగాల పనితీరులో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించింది. పోక్సో ఇంకా అత్యాచార బాధితులకు కౌన్సిలింగ్ ఇంకా మద్దతు అందించడానికి డబ్ల్యూపీఎస్ సరూర్ నగర్లో భరోసా కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. 1200 సీసీటీవీ కెమెరాలను అనుసంధానించే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించారు. సీనియర్ సిటిజన్ల కోసం హెల్ప్ లైన్, వాట్సాప్ నెంబర్లతో గోల్డెన్ కేర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. రౌడీ షీటర్లను సామాజిక సేవ, ట్రాఫిక్ విధుల్లో భాగస్వాములను చేయటం ద్వారా ఒక సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ కార్యక్రమాలైన గ్లోబల్ సమ్మిట్, మెస్సీ గోట్ ఫుట్బాల్ మ్యాచ్లకు నిర్వహణపరమైన భద్రతను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించామని సిపి సుధీర్ బాబు అన్నారు. కెమెరాస్ వర్క్ చేసిన కమిషనరేట్ కూడా మన రాచకొండ కమిషనరేట్ ఫంక్షనల్ గా ఉన్నవి. దీనిలో 2848 సీసీటీవీ కెమెరాస్ ని మనం కమాండ్ కంట్రోల్ రియల్ టైం వాచ్ కనెక్ట్ చేశాము ICCC. మైల్ స్టోన్ మనం అచీవ్ చేసింది ఏంటంటే మనకు 7 వర్టికల్స్ ఉన్నాయి. మన పోలీస్ పర్ఫార్మెన్స్ గురించి డీజీ గారి ఆఫీస్లో మొత్తం ఎంటైర్ స్టేట్లో ఎలా పర్ఫార్మ్ చేస్తారని 7 different perspective of policing initiatives we have got in that in the entire year in all the 7 verticals Rajkonda topped all the 7 verticals all the year entire year every month this analysis will go on in all the year in all the months we have achieved this and general ga 7 vartlo 3-4 achieve chestamu then remaining some other would share but here in Rajkonda all the 7 verticals we achieved the highest results say standing first in the state for throughout the year. Then women issues are very much concern for us. That's the reason we started new building for our Bharosa Center with full-fledged professionals to address the needs of the women counseling and POCSO Act victims and all. We have been focusing on that. A new Bharosa Center also recently DG sir ద్వారా inaugurate చేసుకోవడం జరిగింది. Then we have got a new command control center in the youth commissionerate. We got a new command control center which is at Sarur Nagar police station limits. అవన్నిటికి 1200 CC cameras ని కనెక్ట్ చేసి రియల్ టైమ్ సర్వేలెన్స్ కోసం we are using that. నేరస్తులకు శిక్షలు పడేలా చేయటంలో రాచకొండ కమిషనరేట్ దేశంలోనే ముందంజలో ఉంది. అడ్డగూడూరు హత్య కేసులో ఏకంగా 17 మందికి జీవిత ఖైదు పడటం పోలీసుల పనితీరుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తి కేసులో దర్యాప్తు శాస్త్రీయబద్ధంగా జరిపి అతి తక్కువ సమయంలోనే కీలక ఆధారాలు సేకరించడం రాచకొండ పోలీసుల పనితీరుకు నిదర్శనమని సిపి అన్నారు. 2026లో విజిబుల్ పోలీసింగ్ని మరింత పెంచి నేరరహిత కమిషనరేట్గా తీర్చిదిద్దుతామని సిపి సుధీర్ బాబు భరోసా ఇచ్చారు. ఇక మేడిపల్లిలో 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న విశాలమైన రాచకొండ కొత్త కమిషనరేట్ భవనాన్ని 2026 సంవత్సరంలో ప్రారంభిస్తామని సిపి సుధీర్ బాబు చెప్పారు. సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరాలను అరికట్టడం, డ్రగ్స్ రవాణాపై కఠినంగా వ్యవహరించడం ద్వారా రాచకొండ పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. ట్రాఫిక్ భద్రతపై మరింత దృష్టి పెట్టాలని సిపి సుధీర్ బాబు అధికారుల్ని ఆదేశించారు.